హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. ఈ మిశ్రమం నేను చెప్పాను కదా ఒక వీడియోలో ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేస్తారనేది. రాండి ఈ వీడియోలో మీకు చెప్తాను. దీనికి ఏమేమి కావాలనేది. దీనికి ఫస్ట్ ఏంటంటే క్యాప్సికమ్ కావాలి, పన్నీర్ కావాలి, ఆలివ్ కావాలండి. ఆలివ్ అంటే అవి ఆలివ్ కాయలు వస్తాయి కదా, అలా ఆలివ్ కాయలు సన్నగా తరిగినవి. మనం మామిడికాయ ఊరగాయలు ఎలా పెడతారో షీషాలో, అలాగా ఇది ఆలివ్ కూడా చాలా శీషాలు ఉంటాయండి. అలాగే వేరే వేరేగా కొంచెం కారం ఉంటాయి, కారం లేనివి ఉంటాయి, వెనిగర్ ఉంటాయి, ఉప్పు లేకుంటాయి, ఉప్పు ఉంటాయి, అలాగా ఆయిల్లో ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అండి. బయట కంట్రీలో ఫేమస్గా భలే బాగా ఇష్టంగా తింటారు. ఆలివ్ ఆయిల్తో సహా ఆలివ్ కాయలు కూడా అలాగే ఇష్టంగా తింటారు. చూడండి ఎలా ఉందో షీషాలో. మన ఊరగాయ లాగా ఉంది కదా, మామిడికాయ ఊరగాయ ఉంది కదా, అలాగే ఉంటుంది. కొంచెం పుల్లగా అలాగే ఉంటుంది. దీనికి ఫస్ట్ ఏంటంటే క్యాప్సికమ్ని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేయించేసాను ఆయిల్లో, ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి. తర్వాత ఏంటంటే అది పన్నీర్ అండి. పన్నీర్ కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను, కట్ చేసుకుని సన్నగా మొత్తం దాంట్లో మిక్స్ చేసేసాను. చూడండి నేను తింటున్నా ఎలా ఉందో, బాగుందా చూడండి, సూపర్.